దావీదు కంటే ముందున్న రాజు అయిన సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అతన్ని పరిశుద్ధాత్మ విడిచిపెట్టి ఆయనలో దురాత్మ ప్రవేశించింది అని మనం చదువుతాం. ఒక రాజరికం చేయాలంటే దేవుని యొక్క శక్తి ఆత్మ కలిగి ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా మనకి ఆ పని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఒక స్పోర్ట్స్ ఆడేవాడు స్పోర్ట్స్ స్పిరిట్ కలిగి ఉండాలి. అధికారం చెలాయించేవాళ్ళు అధికారం చెలాయించగలిగిన ఆ ఆత్మ శక్తి కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని పని చేయడానికి శక్తిని పొందుకుంటారు. ఈ భూమి మీద ఈ స్పోర్టివ్ స్పిరిట్ సంపాదించడానికి, స్పోర్ట్స్ నేర్చుకోవడానికి తమ డబ్బంతా ఇన్వెస్ట్ చేసి ఎలాగోలా పడుకున్నా లేచినా నడిచినా ఇక ఆ మనసు నిండా ఆ స్పోర్ట్స్ నింపుకుంటారు. చదివేవారు ఆ చదువుల కోసం వారి డబ్బంతా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నా లేచినా పడుకున్నా ఎప్పుడు చదువు గురించే ఆలోచించే ఆ ఆత్మను పొందుకుంటారు. క్రైస్తవులు కూడా ఎప్పుడు దేవుని ఆత్మను సంపాదించుకోవాలన్న ఆశను కలిగి ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఆయన నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించడని యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉంటే ఈ భూమి మీద మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు. అందుకని అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు లేక సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. రక్షించుకొనుటకు అన్న మాటకు దాని మరో అర్థము సంపాదించుకొనుటకు అని ఫుట్ నోట్ లో రాయబడింది. మనం గమనించినట్లయితే క్రైస్తవులు ఎప్పుడు కూడా నేను దేవుని ఆత్మను సంపాదించుకోవాలన్న ఆశను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉంటే మనలో కలిగేది ఏంటండి? మనలో ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు రెండు కలుగుతాయి. ఆత్మలో మనం ఫలిస్తున్న కొద్దీ మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం లాంటి డబ్బు పెట్టి కొనుక్కోలేని గుణాలు మనం పొందుకుంటాం. ఆత్మవరాలు స్వస్థపరిచే వరం, భాషలు మాట్లాడే వరం, ఆ దెయ్యములను వెళ్ళగొట్టే వరం, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి లేవనెత్తగలిగే వరం, భయంకరమైన సమస్యల చేత బంధించబడిన వారికి విడుదలను ఇచ్చే వరం. ఇలాంటి వరాలు మనం ఆత్మ ద్వారా సంపాదించుకోగలుగుతాం. మరి ఆత్మను ఏ విధంగా మనం సంపాదించుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కొన్ని క్లూస్ మనకి బైబిల్లో కనపడతాయంటే మీరు దేవుని అడుగుడి, దేవుని ఆత్మను పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తున్నది. రెండోది, దైవ సేవకుల యొక్క హస్త నిక్షేపణ వలన ఆత్మను పొందుకుంటారు అని రాయబడింది. అలాగే మనం విశ్వాసంతో వినుట వలన దేవుని యొక్క ఆత్మను పొందుకుంటామని రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మను సంపాదించుకున్నటకు హెబ్రీలు తమ ఆస్తులను అమ్మేసి దేవుని ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారని రాయబడింది. మరి దేవుని ఆత్మ కొరకు మనం సమయాన్నన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామా? మన ఆదివారం ఒక్క రోజైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎప్పుడైతే ఆత్మను సంపాదించుకోవడానికి ఆశ కలిగి ఉన్నామో డబ్బుతో సంపాదించలేనటువంటి అనేకమైనవి మనము ఆత్మ ద్వారా సంపాదించుకోగలుగుతాం. దేవుడు మీకు అటువంటి మనసును ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు.